భారతదేశంలో మనం స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఎందరెందరో మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలను మరి మనకు స్వేచ్ఛ తీసుకురావడానికి పనంగా పెట్టి ఈరోజు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. మరి ఆ స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా నడుపుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. మరి గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేటివి మన పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో దాన్ని కొంతమంది మహానుభావులు అందరూ కలిసి మనకు రాజ్యాంగాన్ని నిర్మించారు. అందులో అందరికి తెలిసిన విషయమే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కీలక పాత్ర వహించి మరి మన యొక్క ప్రజాస్వామ్యాన్ని ఒక మంచి మార్గంలో ఉంచడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి, సమానత్వాన్ని పెంచడానికి మరి ఎన్నో కోణాలలో చూస్తే భారత రాజ్యాంగం చాలా విలువైంది. మరి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే జనవరి 26వ తేదీన మనం గణతంత్ర దినోత్సవం జరుపుతున్నామంటే మరి ఆ గణతంత్ర దినోత్సవం యొక్క విలువ అందరికి తెలియాలి. ఇది కుల మతాలకు అతీతంగా ఉండేది. ఇది ప్రతి ఒక్క కులం వాడు, ప్రతి ఒక్క జాతి వారు, ప్రతి ఒక్కరూ మన భారతీయ పౌరుడై ఉంటే చాలు ఎక్కడున్నా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. దీని విలువ తెలిస్తే ఎక్కడైనా కూడా గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని మన యొక్క ప్రాథమిక హక్కులను, అదేవిధంగా మన యొక్క జీవన విధానానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఇందులో పొందుపరిచింది ఉంటుంది. కాబట్టి తద్వారా మన యొక్క దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని దాని యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఎక్కడైనా కూడా పౌరునికి కావాల్సినటువంటి విలువలను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనము 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుతున్నాము. అందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ వ్యక్తులు కూడా, అదేవిధంగా మా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో ఆనందదాయకంగా ఎవరెవరి దుకాణాలలో వాళ్ళ ముందు కూడా జరుపుకుంటారు. అందుకు కారణం దీని విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి, అదేవిధంగా నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా గణతంత్ర దినోత్సవం యొక్క విలువలను తెలుసుకొని ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ఆగస్టు 15, జనవరి 26 ఇవి చాలా కీలకమైనవి. వీటిని తెలుసుకున్నప్పుడే నిజంగా ఎందుకు బతుకుతున్నాం అనేది కూడా తెలిసి వస్తుందని తెలియజేసుకుంటున్నాను. జై బోలో భారత్ మాతా కీ జై.